హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చి పొరాటా పొరలుగా వచ్చి 2 లేయర్స్ తోటి ఎలా చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్. సింపుల్ వేలో పరోటా ఈ విధంగా పొరలుగా వచ్చి బాగా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత పొరలుగా ఎంత బాగా వచ్చిందో, ఎర్రడాలుగా కాలి విధంగా వస్తుంది. ఈ విధంగా ప్లేట్లో వేసి ఇచ్చేసారనుకోండి, పరోటా అనేది టేస్టే వేరుగా ఉంటుంది. ఇక్కడ పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకుని అందులో 2 కప్పులు మైదా పిండి వేసుకోవాలండి. ఈ పరోటా టేస్ట్ రావాలంటే హోటల్ టైప్లో మనం మైదా పిండి వేసుకోవాలి, లేదా మీరు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. 2 కప్పుల మైదా పిండిలో 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 2 స్పూన్లు బొంబాయి రవ్వ, ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని చూడండి, సరిపడా ఒక 2 స్పూన్లు పంచదార వేసుకున్నారనుకోండి, మిక్స్ చేసుకొని బాగా కలిసిపోతుంది. ఈ విధంగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే పిండి పట్టే వరకు ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. అప్పుడే పరోటా అనేది బాగా పొరలుగా వస్తుంది. చూడండి, ఆ విధంగా మొత్తం అయితే నీట్గా కలిపేసుకొని కొద్ది వాటర్ వేసుకుంటూ, మైదా పిండిలో తక్కువే పడతాయి వాటరు, కూల్ వాటరేను. ఈ విధంగా లైట్గా కొద్దిగా వేసుకుంటూ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. ఇలా ప్రాసెస్లో పిండి అనేది కలుపుకున్నాం అనుకోండి, ఎన్ని యాడ్ చేసి బొంబాయి రవ్వ ఇవి బాగా వస్తాయండి పరోటా అనేవి. అందుకని బొంబాయి రవ్వ కూడా 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటాయి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి అనేది. చూడండి, అంత టైట్గా ఉంటే మనకి బాగా పొరలుగా లేసి వస్తుంది. పిండి అనేది బాగా మద్దనా చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలండి. చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి అనేది ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, ఆ విధంగా వచ్చిన తర్వాత ఇందులో మనకి ఏ సైజు కావాలన్నా, కొద్దిగా పరోటా అనేది కొద్దిగా పెద్ద సైజులో కావాలంటే బాల్స్ లాగా ఆ విధంగా చేసుకోవాలి. పిండి మనం బాల్స్ చేసుకునేటప్పుడు మందంగా బాగా మద్దనా చేసుకొని ఇవైతే అలా ఉండేలా చేసి పెట్టుకోవాలి. చూడండి, ఆ పిండికైతే నాకు 9 అయితే వచ్చినాయి. ఈ విధంగా కలుపుకొని ఒక్కొక్కటి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ చపాతీలాగా పెద్ద సైజులా చేసుకోవాలి ఈ పరోటా అనేది. చూడండి, కొద్దిగా పిండి యాడ్ చేసుకుంటూ ఆ విధంగా రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఈ విధంగా సింపుల్ వేలో పరోటా మనకి బయటకు ఉన్న మాదిరిగా టేస్ట్ రావాలంటే ఈ మెజర్మెంట్లో చేయండి, చాలా బాగా వస్తాయి. చూడండి, అలా కొద్దిగా పెద్ద సైజులో చేసుకోవాలి. మరీ పలచంగా కాకుండా మరీ మందంగా కాకుండా ఆ సైజులో చేసుకున్నారనుకోండి, మనకు కొద్దిగా బాగా పెద్దవిగా వస్తాయి, దానికి కూడా బాగుంటాయి. ఆ విధంగా మొత్తం నీట్గా వేసేసుకోవాలి. ఒకటైతే చూపిస్తున్నాను ఎలా చేయాలి. ఇలా 2 లేయర్స్తో వేసి చేశారనుకోండి, పరోటా అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా 1 పరోటా అలా వేసేసి దీని మీద లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ చపాతీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఆ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నారనుకోండి, బాగా పొరలుగా వస్తుంది. దీని మీద ఇంకొంచెం వేసేసుకొని ఆ విధంగా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నట్టు అనుకోవాలి. ఆ విధంగా ఇలా మనం చేసుకునేటప్పుడల్లా ఆయిల్ అప్లై చేసుకున్నాం అనుకోండి, పొరలుగా బాగా వస్తుంది, బాగా కాలుతుంది పొరల్లోకి వెళ్ళి. ఆ విధంగా నైఫ్ కానీ ఇలా కట్ చేసుకునేది పిజ్జాది కానీ ఈ విధంగా లైట్గా సన్నగా లాగా చేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఆ సైజులో ఈ పరోటాలు అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా లేయర్లాగా చుట్టేసుకుంటూ రావాలి. ఇలా చుట్టేసేసుకొని చూడండి, అలా సాదుకొని పిండిని అలా ఓలా చేసేసి అలా పెట్టేసి నెమ్మదిగా అనుకోవాలి. నెమ్మదిగా అంటే ఏంటంటే పొరలు విడిపోకుండా బాగా వస్తాయండి నీట్గా రౌండ్గా. ఈ విధంగా నెమ్మదిగా ఆ సైజులో కొద్ది మందంగా చేసుకున్నారనుకోండి, ఇలా ఒకటి తినేసినా కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఎలా పొరలుగా వచ్చిందో ఆ విధంగా చేసుకోవాలి. మొత్తం ఇదే విధంగా చేసేసుకొని మనకి చేసుకున్నామంటే పెనం మీద వేసేసుకోవాలి. అలా బయట పెట్టారనుకోండి డ్రై అయినట్టుంటుంది, లేదా క్లాత్ వేసేసుకోవాలి. ఆ విధంగా ఇందులోకి కొద్ది మందపాటిది పెనం అయితే తీసుకోవాలండి. నాన్ స్టిక్ మీద కాకుండా ఈ విధంగా ఇనప దాని మీద చేసుకుంటే పరోటా అనేది బాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ 1 వైపు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. నిదానంగా కాల్చుకుంటేనే 2 లేయర్స్తో కాలుస్తున్నాం కాబట్టి ఇవి బాగా లోపలికల్లా వెళ్ళి
బాగా కాలుతాయండి. చూడండి ఆ విధంగా నెయ్యి కానీ, ఆయిల్ కానీ మనకి ఏది ఇష్టం వచ్చింది అది ఏసేసుకొని అలా కాల్చేసుకుంటూ వన్ సైడ్ తిప్పుకుంటూ ఈ పరోటా మొత్తం ఇదే మాదిరిగా కాల్చేసేసుకోవాలి. ఇంతే సింపుల్ వేలో ఈ విధంగా చేసేసుకొని ఇందులోకి రోటీలు, చపాతీ, పప్పులోకైనా చాలా బావుంటుందండి. ఏ కర్రీ తిన్నా గానీ ఇందులోకి ఈ విధంగా చేసి పెట్టేసారనుకో 2 లేయర్స్ తోటి ఈ పరోటా అనేది చాలా బావుంటుంది. బాగా ఇష్టంగా తింటారు. ఇంక బయట కొనరు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత బాగా పొరలు పొరలుగా వచ్చిందో. ఇలా సింపుల్ వేలో 2 లేయర్స్‌తో పరోటా అనేది మీరు గూడా చేసేసి ఎంచక్కా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలా ప్లేట్‌లో ఏసి చూడండి ఎంత బాగొచ్చిందో. ఈ పరోటా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్